ఈపీఎఫ్ ఖాతాదారులకు అధిక పెన్షన్ కల భగ్నం అయ్యే అవకాశం. అధిక పెన్షన్ ఆశిస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ గట్టి షాక్ ఇచ్చేలా నిబంధనల్లో మార్పు చేస్తున్నదన్న విషయం సంస్థ అధికారుల ద్వారా తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నిబంధనల వల్ల అధిక పెన్షన్ ఆశిస్తున్న ఈపీఎఫ్ ఖాతాదారులకు 30% నుండి 40% వరకు పెన్షన్ తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ కొత్త మెలిక ఏమిటి? ఈ నిబంధనల మార్పుతో ఇంకా ఎటువంటి నష్టం ఈపీఎఫ్ ఖాతాదారులకు కలుగుతుంది? అసలు ఈ విషయంలో నిజం ఎంత? వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిర్దేశిత పరిమితికి మించిన జీతంపై పీఎఫ్ చెల్లించే ఈపీఎస్ 95 సభ్యులకు అధిక పెన్షన్ను వర్తింపచేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి సంవత్సరంన్నర కావస్తున్నా ఈపీఎఫ్ఓ అనేక ఆప్షన్స్ను అప్పుడప్పుడు ప్రకటిస్తూ తాత్సారం చేసింది. అధిక పెన్షన్ విషయంలో అన్ని తతంగాన్ని పూర్తి చేసినట్టుగా ఈ జనవరి తొలినాళ్లలోనే ఈపీఎఫ్ఓ సంకేతాలివ్వడంతో అధిక పెన్షన్ కల ఇక నెరవేరుతుందన్న తరుణంలో పెన్షన్ కాలిక్యులేషన్కు కొత్త విధానాన్ని తెస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎటువంటి సర్క్యులర్ను జారీ చేయనప్పటికీ వివిధ ప్రాంతాల్లోని తమ కార్యాలయాలకు కొత్త క్యాలిక్యులేషన్ విధానాన్ని తెలియపర్చినట్టు సమాచారం. తాజా రూల్ ప్రకారం ప్రొరాటా ప్రాతిపదికన పెన్షన్ ఎంత ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. దీంతో అధిక పెన్షన్కు అర్హులైన వారికి వచ్చే పెన్షన్ 30% నుంచి 40% వరకు తగ్గుతుందని అంచనా. అయితే ముందుగా సర్వీసు కాలం ఎన్ని భాగాలుగా విభజిస్తారో తెలుసుకుందాం. వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాలకు ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అధిక పెన్షన్ కోరుకుంటున్న ఉద్యోగి సర్వీసు కాలాన్ని 2 భాగాలుగా విభజిస్తారని ఆర్థిక సలహాకారులు ఇలా వివరించారు. కొత్తగా విడుదల చేసినట్టు చెబుతున్న విధానం కింద వీరి సర్వీసు కాలాన్ని 2 భాగాలుగా విభజించి సగటు పెన్షనబుల్ శాలరీని లెక్కిస్తారు. ఈపీఎస్ 95 అమలులోకి వచ్చిన తేదీ నవంబర్ 16, 1995 నుంచి ఆగస్టు 31, 2014 వరకు తొలి భాగం కాగా సెప్టెంబర్ 1, 2014 నుంచి రిటైర్ అయ్యేంత వరకు రెండో భాగంగా చూస్తారు. ప్రథమ భాగంలోని చివరి 60 నెలల సగటు జీతాన్ని పెన్షన్ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. ద్వితీయ భాగంలో చివరి 60 నెలల సగటు జీతం లేదా సెప్టెంబర్ 1, 2014 నుంచి పదవీ విరమణ చేసిన తేదీ అంటే ఆగస్టు 31, 2019 లోపు రిటైర్మెంట్ వరకు సగటు నెల జీతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ప్రొరాటాగా 2 భాగాలుగా పెన్షన్ విభజించి చెల్లిస్తారు. అయితే ఈ ప్రొరాటా పెన్షన్ గణనను ఈపీఎఫ్ఓ అధికారికంగా ధృవీకరించలేదని, దానిని వివరించే సర్క్యులర్ ఏదీ జారీ కాలేదని ఆర్థిక సలహాకారులు వివరించారు. అసలు అధిక పెన్షన్ ఎందుకు తగ్గుతుంది? వాటి వివరాలు తెలుసుకుందాం. ప్రొరాటా ప్రాతిపదికన కొత్త క్యాలిక్యులేషన్ రూల్ ప్రకారం అర్హులైన వారికి వచ్చే పెన్షన్ గణనీయంగా తగ్గనుంది. ఎందుకంటే సెప్టెంబర్ 2014కు ముందు కాలంలో వేతనాలు ఇప్పటితో పోలిస్తే బాగా తక్కువ. అంటే తొలి భాగం 60 నెలల సగటు జీతానికి తగినట్టు అప్పటి పెన్షన్ను గణిస్తారు. మలి భాగం సగటుతో మరో పెన్షన్ను గణించి రెండింటి సగటుతో తుది పెన్షన్ లెక్కింపు జరుగుతుంది. దీంతో మొత్తంగా వచ్చే పెన్షన్ తగ్గిపోతుంది. ఈపీఎఫ్ఓ ఇప్పటికే ప్రకటించిన విధానం ప్రకారం సర్వీసులో చివరి 60 రోజుల సగటు వేతనం ఆధారంగానే పెన్షన్ లెక్కింపు జరుగుతుంది. కానీ ఈపీఎఫ్ఓ కొత్త విధానాన్ని అవలంబిస్తే మాత్రం 30% నుండి 40% వరకు పెన్షన్ తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధమని ఆర్థిక సలహాకారులు చెప్పారు. ఈపీఎఫ్ఓ పెన్షన్ కాలిక్యులేషన్ రూల్ మార్చడం ద్వారా పెన్షన్ చెల్లింపు మొత్తాన్ని తగ్గించాలన్న లక్ష్యమే కనిపిస్తున్నదన్నారు. ఈ కొత్త మెథడాలజీని ఈపీఎఫ్ఓ నోటిఫై చేసినట్టయితే రిటైరీలు సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చని ఆర్థిక సలహాకారులు సూచించారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ధన్యవాదాలు.